మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇవి 3 టైప్స్ ఉంటాయని మనం ఆల్రెడీ గత వీడియోస్లో అనుకోవడం జరిగింది. ఆ 3 టైప్స్ ఏమిటి అంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. ఇందులో మనము డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ మనకు మొత్తం 2 టైప్స్ ఉంటాయని మనం ఆల్రెడీ అనుకున్నాం. ఆ 2 టైప్స్లో మనం ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఇఫ్ స్టేట్మెంట్స్ 4 టైప్స్ ఉంటాయి అనుకున్నాం మనం. అవి సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. దీన్ని ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అని కూడా అంటాం. ఇందులో ఇంకా మిగిలింది ఏంటంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో ఇంకొకటి ఏంటిదంటే స్విచ్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు ఈ స్విచ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. జావాలో స్విచ్ స్టేట్మెంట్ ఆల్సో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ జస్ట్ లైక్ ఇఫ్ స్టేట్మెంట్స్ టైప్ దట్ అలౌస్ ఏ వేరియబుల్ టు బి టెస్టెడ్ ఫర్ ఈక్వాలిటీ ఎగెన్స్ట్ ఏ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. సో ఇక్కడ ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే ఈక్వాలిటీని చెక్ చేస్తుంది. అంటే ఓన్లీ ఈక్వల్ అవుతుందా లేదా, ఈక్వల్ అయితేనేమో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈక్వల్ కాకపోతే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది. ఓన్లీ ఇక్కడ అది ఈక్వాలిటీని మాత్రమే చెక్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ సిమిలర్ టు ఇఫ్ ఎల్స్ ల్యాడర్. ఇఫ్ ల్యాడర్ అంటే నథింగ్ బట్ ఇదే అనమాట. మన థర్డ్ ఉంది చూడండి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇదే ఇఫ్ ల్యాడర్ అని చెప్పా కదా. సో దీని లెక్క ఉంటుంది అది, బట్ ఇట్ ఈస్ మోర్ కాన్షియస్ అండ్ రీడబుల్. ఏ స్విచ్ స్టేట్మెంట్ కెన్ బి యూజ్డ్ టు హ్యాండిల్ మల్టిపుల్ కేసెస్ ఆఫ్ ఏ సింగిల్ వేరియబుల్ యొక్క మల్టిపుల్ కేసెస్లో మనం హ్యాండిల్ చేయడానికి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దీని యొక్క సింటాక్స్ చూద్దాం. స్విచ్, ఎక్స్ప్రెషన్. స్విచ్ అనేది కీవర్డ్ యాజ్ ఇట్ ఈజ్ వాడాలి. ఎక్స్ప్రెషన్ అనేది మనం ఏంటిదో చూద్దాం. దాని తర్వాత ఈ స్విచ్ బ్లాక్ ఓపెన్ అవుతుంది. దీంట్లో కేస్ అనేది కీవర్డ్ యాజ్ ఇట్ ఈజ్ వాడాలి. దాని తర్వాత వాల్యూ 1, నెక్స్ట్ కోలన్, నెక్స్ట్ ఈ వాల్యూ 1 రిలేటెడ్ కోడ్ ఏదైనా ఉంటే ఇక్కడ మనం రాయాలి, అంటే ఈ వాల్యూ 1కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ బ్రేక్ సెమీకోలన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కేసు వాల్యూ 2 కోలన్, ఈ వాల్యూ 2కి సంబంధించినటువంటి కోడ్ ఇక్కడ రాయాలి. దాని తర్వాత బ్రేక్. ఇట్లా మనం ఎన్ని కేసెస్ కావాలంటే అన్ని కేసెస్ రాసుకోవచ్చు. ఫైనల్గా డిఫాల్ట్ కోలన్ పెడతాం. సో దానికి సంబంధించినటువంటి కోడ్ రాస్తాం. ఈ డిఫాల్ట్ కోలన్ అనేది ఏంటంటే ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఒక వాల్యూ ఇస్తుంది మనకి. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఫైనల్గా ఒక వాల్యూని ఇస్తుంది. ఆ వాల్యూ ఏంటి చూద్దాం. ఆ వాల్యూ అనేది ఇక్కడ ఒక రిజల్ట్ వస్తుంది అనమాట. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇట్ ఈస్ గివింగ్ సమ్ రిజల్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఈ రిజల్ట్ అనేది వాల్యూ 1 తోటి కంపేర్ చేస్తుంది. వాల్యూ 1 తోటి కంపేర్ చేసుకుంటుంది. ఈ రిజల్ట్ ఈ వాల్యూ 1 ఈక్వల్ అయినాయి అనుకోండి, అప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి మన రిజల్ట్ ఈ వాల్యూ 1 ఈక్వల్ కాలేదనుకోండి కంపేర్ చేసినప్పుడు, సో దెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ది వాల్యూ 2 తోటి కంపేర్ చేస్తుంది. వాల్యూ 2 తోటి కంపేర్ చేసినప్పుడు ఈ రిజల్ట్ ఈ వాల్యూ 2 ఈక్వల్ అయినాయి అనుకోండి, సో ఈ కోడ్ మనం ఇక్కడ ఈ వాల్యూ 2 కోలన్ తర్వాత ఏ కోడ్ అయితే రాసినామో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూ 2 తోటి కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ కాలేదనుకోండి, నెక్స్ట్ కేస్ వాల్యూ 3. ఇట్లా అన్ని చెక్ చేసుకుంటూ వస్తుంది. ఈ ఆల్ కేసెస్ వాల్యూ 1, వాల్యూ 2 ఈ ఆల్ కేసెస్కి సంబంధించిన వాల్యూస్ అన్నీ కూడా ఈక్వల్ కాకపోతే, సో దెన్ అది డిఫాల్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే డిఫాల్ట్ సెక్షన్లో రాసినటువంటి మనకు ఈ కోడ్ ఇక్కడ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఆల్ కేసెస్ ఫెయిల్ అయినప్పుడు అనమాట, అంటే ఈక్వల్ కానప్పుడు. ఈ డిఫాల్ట్ అనేది ఏంటంటే ఆప్షనల్, నాట్ కంపల్సరీ. అవసరమైతే రాస్తాం, లేకపోతే రాయం. సో ఇది డిఫాల్ట్కి సంబంధించినటువంటిది. ఇక్కడ మనం ఈ ఎక్స్ప్రెషన్ అంటున్నాం కదా, ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఏంటంటే కంపల్సరీగా ఈ డేటా టైప్స్కి సంబంధించి మాత్రమే అయి ఉండాలి. అవి ఏమేంటివి? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, క్యార్, ఈనం, స్ట్రింగ్. సో వీటికి సంబంధించి మాత్రమే ఈ ఎక్స్ప్రెషన్ ఉండాలన్నమాట. ఈ డేటా టైప్స్కి సంబంధించి మాత్రమే అది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటి ఈ వాల్యూ 1, వాల్యూ 2 ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, అవి కంపల్సరీగా కాన్స్టెంట్ అయి ఉండాలన్నమాట. అండ్ అవి వేరియబుల్స్ కావద్దు, అండ్ అవి ఏవి ఎక్స్ప్రెషన్స్ కావద్దు. ఈ వాల్యూస్ మాత్రం కంపల్సరీగా కాన్స్టెంట్ మాత్రమే అయి ఉండాలి. సో ఇది మన స్విచ్ కేసెస్కి సంబంధించినటువంటి సింటాక్స్. దీనికి సంబంధించి మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ప్రకారం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఇదేంటంటే మెయిన్గా
ఇట్ కెన్ బి యూజ్డ్ టు హ్యాండిల్ మల్టిపుల్ కేసెస్ ఆఫ్ ఏ సింగిల్ వేరియబుల్. అంటే ఒక సింగిల్ వేరియబుల్, ఆ వేరియబుల్కి జనరల్గా మనం వాల్యూస్ ఇస్తాం. ఆ వాల్యూస్ అంటే ఏదైనా ఒకటి వాల్యూ ఇస్తాం, ఆ వాల్యూస్ ఈ కేస్ వాల్యూస్ తోటి అది కంపేర్ చేసుకొని అది ఈక్వల్ అయినప్పుడు దానికి సంబంధించిన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది ఎట్లాంటి సిచ్యువేషన్లో వాడొచ్చా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, డే అనేటటువంటి ఒక వేరియబుల్. సో ఈ వేరియబుల్కి నేను 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఇట్లా ఇచ్చినప్పుడు, ఈ 1 ఇచ్చినప్పుడు మనకేం ప్రింట్ అవ్వాలి అంటే సండే అని ప్రింట్ అవ్వాలి. 2 ఇచ్చినప్పుడు మండే, 3 ఇస్తే ట్యూస్డే, ఇట్లా మనకు మొత్తం 7 వచ్చినప్పుడు సాటర్డే. ఇవి ఏవి కానప్పుడు 1 2 3 4 5 6 7 ఇవి ఏవి మనం ఈ 7లో ఏది ఇవ్వకోకుండా మనం 8 9 ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ 7 నెంబర్స్, సో ఏదైనా ఇచ్చినప్పుడు అదేం కావాలంటే ఇన్వాలిడ్ డే అని మనకు డిస్ప్లే అవ్వాలన్నమాట. సో అంటే మనం ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, ఆ వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాం. ఈ వాల్యూని ఈ కేస్ వాల్యూస్ తోటి కంపేర్ చేసినప్పుడు అవి దేనితో అయితే ఈక్వల్ అయితే దానికి సంబంధించినటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు సింగిల్ వేరియబుల్ తీసుకుంటున్నాం, ఆ సింగిల్ వేరియబుల్కి మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చే అవకాశం ఉంది. మనం ఒక సింగిల్ వేరియబుల్కి మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చే అవకాశం ఉంది. ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏ వాల్యూకి ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ వాల్యూకి ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది కనుక మనం ఆ ప్రోగ్రాంలో ఒక సందర్భం వచ్చినప్పుడు, అంటే ఒక వాల్యూకి ఒక టైప్ ఆఫ్ కోడ్, ఇంకొక వాల్యూకి ఇంకొక టైప్ ఆఫ్ కోడ్, ఇంకొక వాల్యూకి ఇంకొక టైప్ ఆఫ్ కోడ్, ఇట్లా మనకు ఒకే వేరియబుల్కి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చే సందర్భం ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ వాల్యూస్కి ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు, ఒక్కొక్క కోడ్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనము ఈ స్విచ్ కేసెస్ అనే కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేయాల్సినటువంటి సందర్భం. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి మనం ఒక ప్రోగ్రామ్ రాసి చూద్దాం, ఈ ప్రోగ్రామే రాసి చూద్దాం. సో మనం ఇంకాస్త క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో దీనికోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. నోట్ ప్యాడ్లో మనం వాల్యూ కీబోర్డ్ నుంచి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో కీబోర్డ్ నుంచి మనం వాల్యూ ఇవ్వాలంటే మనం కంపల్సరీగా స్కానర్ క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని నేను అది రాస్తున్నా. ఇంపోర్ట్ java.util.scanner నెక్స్ట్ క్లాస్ తయారు చేసేస్తున్నా. క్లాస్ ఇది స్విచ్ కేసెస్కి సంబంధించిన క్లాస్ కాబట్టి నేను అదే రాస్తున్నా. స్విచ్ కేస్ 1 అని పెడుతున్నా. నెక్స్ట్ దాని తర్వాత క్లాస్ బ్లాక్. ఓకే, నెక్స్ట్ ఇందులో మెయిన్ మెథడ్ రాస్తున్నా. పబ్లిక్ వైడ్, పబ్లిక్ స్టాటిక్ మిస్ అయ్యాం కదా, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో నెక్స్ట్ ఈ మెయిన్ మెథడ్ బ్లాక్ కూడా తయారు చేసేసినాం. సో దీంట్లో ఫస్ట్ మనం నంబర్స్ కాబట్టి ఇచ్చేది ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకుంటున్నా, డే. నెక్స్ట్ సో దీని తర్వాత మనం స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం. స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ని ఎస్సీ అనుకుంటున్నా, దట్ ఈ న్యూ ఆపరేటర్ తోటి మనం స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ తయారు చేస్తాం. సో దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్టర్. అండ్ ఇక్కడ ఇన్పుట్ కోసం కాబట్టి మనం స్కానర్ క్లాస్ కన్స్ట్రక్టర్కి ఇచ్చేటటువంటి ఆర్గ్యుమెంటు system.in. నెక్స్ట్ దీని తర్వాత మనం ఇది ఎంటర్ చేయాలి కాబట్టి, డే నెంబర్ ఎంటర్ చేయాలి కాబట్టి అది ఎంటర్ అవ్వాలన్నట్లుగా మనం ఒక అవుట్పుట్ system.out.print. సో మనం ఏం ఎంటర్ చేయాలి, డే నెంబర్ ఎంటర్ చేయాలి. సో డే నెంబర్ ఎంటర్ చేయమని చెప్తూ ఒక అవుట్పుట్ వచ్చే విధంగా రాద్దాం. ఎంటర్ డే. మనం ఇప్పుడు ఇక్కడ డే నెంబర్ ఎంటర్ చేస్తాం. సో అది ఎంటర్ చేసింది మనకు దేనికి అసైన్ అవ్వాలి, డే అనేటటువంటి ఈ వేరియబుల్కి అసైన్ కావాలి కాబట్టి డే ఈజ్ అసైన్ బై SC.date
నెక్స్ట్ ఇంట్ మనం ఎంటర్ చేసేది ఇంటీజర్ కాబట్టి నెక్స్ట్ ఇంట్ మెథడ్ వాడుతున్నాం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసేసినాం. సో ఇప్పుడు మనం డేకి ఒక నెంబర్ ఇస్తాం. అది 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ ఇట్లా ఏదో ఒక నెంబర్ ఇస్తాం. సో దాన్ని మనం 1 ఇస్తే సండే అని డిస్ప్లే అవ్వాలి, 2 ఇస్తే మండే అని డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం ఇప్పుడు మనం ఇట్లాంటి సందర్భంలో స్విచ్ కేసెస్ మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఆ స్విచ్ కేసుకు సంబంధించినటువంటి రాస్తున్నాం. స్విచ్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటిది అంటే జస్ట్ డే, మనం ఏదైతే ఏ వేరియబుల్ అయితే ఉన్నదో ఆ వేరియబుల్ని మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ ప్లేస్లో ఇస్తాం. సో దాని తర్వాత ఈ స్విచ్కి సంబంధించినటువంటి బ్లాక్ ఓపెన్ చేసేసాం. సో ఈ స్విచ్కి సంబంధించిన బ్లాక్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనం చూడాల్సింది ఏంటిది, ఇంకా దీని సింటాక్స్ చూడండి. దీని సింటాక్స్ చూస్తే మనం ఎట్లా రాయాలనేది ఈజీగా అర్థమవుతుంది. స్విచ్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ ప్లేస్లో మనం ఏ వేరియబుల్ అయితే మనం కంపేర్ చేయాలో చూస్తున్నాం ఆ వేరియబుల్ని రాసేసినాం. సో ఇక్కడ వేరియబుల్ రాసేసినాం. అది కాకుండా ఎక్స్ప్రెషన్ కూడా రాయొచ్చు, అంటే ఒక ఈక్వేషన్ టైప్. బట్ ఫైనల్ రిజల్ట్ అది ఏమై ఉండాలి, ఈ డేటా టైప్స్ అయి ఉండాలి. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, క్యార్, ఇట్లా ఈ నమ్ము క్యార్, వీటికి సంబంధించి ఏదో ఒకటి ఇచ్చి ఉండాలి ఇక్కడ ఫైనల్ రిజల్ట్. ఇక్కడ మనం డే రాసినాం, డే అనేది సింపుల్గా ఇంటీజర్ అది. సో ఫైనల్ రిజల్ట్ ఇక్కడ ఇంటీజర్ కాబట్టి ఇప్పుడు వీటిలో ఇంట్ ఉంది కాబట్టి సో ఇంటీజర్ కాబట్టి అది ఓకే. సో అట్లా స్విచ్. దాని తర్వాత కేస్ వాల్యూ 1, కేస్ అనేది కీవర్డ్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి. ఈ వాల్యూ 1 ఏంటంటే మనం దేంతో కంపేర్ చేద్దాం అనుకుంటున్నాం, 1 2 3 4 కదా. అండ్ అవి ఈ వాల్యూస్ ఏమై ఉండాలనుకున్నాం మనము, కంపల్సరీ కాన్స్టెంట్ అయి ఉండాలి. ఈ వాల్యూస్ మస్ట్ బి కాన్స్టెంట్ అంటే 1 2 3 4 5 ఇవి కాన్స్టెంటే కదా. సో కాబట్టి అవి రాసేద్దాం. కేస్ 1 అంటే ఇక్కడ డే మనం ఇచ్చినటువంటి డే వాల్యూ కనుక 1 అయితే 1 తోటి అది కంపేర్ చేస్తాం. 1 అయినప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, సండే అని జస్ట్ స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, జస్ట్ సండే సంబంధించి అవుట్పుట్ రావాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ మనం సండే డిస్ప్లే చేయాలి కదా. సో ఇందులో సండే అని రాసేద్దాం. సండే అయిపోయింది. సో దీని తర్వాత మనకు సింటాక్స్లో ఏముంది, బ్రేక్ అని ఉంది. సో ప్రస్తుతానికి నేను అది బ్రేక్ రాయకుండా నేను ప్రోగ్రామ్ రాస్తున్నా. సో కేస్ 1 తర్వాత మళ్ళీ మనం ఏం రాయాలి, కేస్ 2 రాయాలి. సో కేస్ 1కి సంబంధించి అయిపోయింది మనం ఇక రాసేది. ఇప్పుడు ఇక్కడ కేస్ 2 రాస్తున్నా. సో ఇక్కడ నేను కేస్ 2 ఏం రావాలి, మనకు సండే ప్లేస్లో మనకు మండే రావాలి కదా. సో కాబట్టి నేను ఇక్కడ జస్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేసేస్తున్నా మొత్తం రాయకుండా. Ctrl+V. సో సండే తర్వాత మనకు కేస్ 2 అయినప్పుడు అది ఏం కావాలి, మనకు మండే రావాలి. సో మండే అని నేను ఇక్కడ టైప్ చేసేసిన. సో దాని తర్వాత మళ్ళీ మనకు ఏం కావాలి, ఇప్పుడు డే ఈక్వల్ టు 1 అయితే సండే డిస్ప్లే అవుతుంది, డే ఈక్వల్ టు 2 అయితే మనకు మండే డిస్ప్లే అవుతుంది, డే ఈక్వల్ టు 3 4 5 సేమ్ ఇదే కోడ్ కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇది మొత్తం నేను కాపీ పేస్ట్ కొట్టేస్తున్నా, మొత్తం రాయకోకుండా మనకు టైం సేవ్ అవుతుంది కదా. సో Ctrl+V. ఇప్పుడు 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇప్పుడు ఇది 3కి ట్యూస్డే. సో కాబట్టి ట్యూస్డే రాసేస్తున్నా. ఓకే, ఇది ట్యూస్డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఉండేది ఏందిగా 4కి ఏంటిది, వెన్స్డే. ఓకే. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటిది, మనకు వెన్స్డే అయిపోయింది కదా. సో రిమైనింగ్ మనం మిగతావి కూడా ఉన్నాయి కదా. సో వాటన్నిటికీ మళ్ళీ నేను సేమ్ టైప్ చేయకుండా మొత్తం కాపీ పేస్ట్ కొట్టేస్తున్నా. Ctrl+V. సో ఇప్పుడు మనం ఏంది 1 2 3 4 వరకు అయిపోయింది. ఇప్పుడు 5. సో 5 అయినప్పుడు ఏంటిది, థర్స్డే కదా. దాని తర్వాత 6కి ఏంటిది, థర్స్డే తర్వాత ఫ్రైడే. నెక్స్ట్ 7కి ఏంటిది, సాటర్డే. ఓకే. సో ఇవేవి కాకపోతే డిఫాల్ట్. సో ఇది ఇక్కడ మనం ఏం రాయాలి, డిఫాల్ట్ రాయాలి. ఓకే, అంతే కదా. మనం థియరిటికల్గా డిస్కస్ చేసిన దాని ప్రకారం ఏంటిది, సో స్విచ్ ఎక్స్ప్రెషన్.
సో దాని తర్వాత కేస్ వాల్యూస్ ఇవేవి కానప్పుడు డిఫాల్ట్కి వచ్చేస్తాం. డిఫాల్ట్ కోలన్ దానికి సంబంధించిన కోడ్. సో ఇప్పుడు డిఫాల్ట్ సంబంధించి ఏంటిది, మనకు పైన ఇచ్చిన ఏవి కాకపోతే అది ఇన్వాలిడ్ డే అని రాద్దాం ఇక్కడ. అంటే మనం ఎంటర్ చేసింది 1 to 7 మధ్య ఉంటేనే అది వ్యాలిడ్, కాకుండా వేరే ఏది ఇచ్చినా ఉంటే అది ఇన్వాలిడ్ డే ఇచ్చిన నువ్వు అని అది మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇది మనకు స్విచ్ కేసెస్కి సంబంధించినటువంటి బ్లాక్, ఇది దానికి సంబంధించిన కోడ్ రాసేసినాం. సో ఇది స్విచ్ కేసెస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో దీని తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఈ ఎస్సీ స్కానర్ క్లాస్ ఇది ఓపెన్ చేసినాం కదా, స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ రన్నింగ్ చేస్తున్నాం, యూజ్ చేసుకుంటున్నాం కదా, దాన్ని మనం క్లోజ్ చేయాలి. సో దానికి సంబంధించినటువంటి కోడ్ ఎస్సీ డాట్ క్లోజ్. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. ఇది అయిపోయిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలి, సేవ్ చేయాలి. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఈ స్విచ్ కేసు అన్ని మనం ఏం చేస్తాం, సేవ్ చేసేస్తాం. సేవ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ కంపైల్ చేయటమే అనమాట. 1 ఇచ్చిన తర్వాత నేను ఏం చేసిన, ఎంటర్ కొట్టేసిన. ఎంటర్ కొడితే ఏమైంది, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇన్వాలిడ్ డే ఇవన్నీ ప్రింట్ అయినాయి చూడండి. ఇదేంటి, మనం ఇచ్చినేమో డే 1 ఇచ్చినాం. సో 1 ఇస్తే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, మనం 1 ఇస్తే మనకేం ప్రింట్ అవ్వాలి, ఓన్లీ సండేనే ప్రింట్ అవ్వాలి మనం అనుకున్న దాని ప్రకారం. ఇక్కడ డే వాల్యూ ఏం చేసినాం, మనం 1 ఇచ్చినాం. డే వాల్యూ డేకి 1 అసైన్ చేసినాం. అంటే ఇప్పుడు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే ఇక్కడ మనం 1 ఎంటర్ చేసినప్పుడు ఈ ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంటూ 1 తీసుకుంటుంది. ఆ 1 దేనికి అసైన్ చేస్తుంది, డేకి అసైన్ చేస్తుంది. దాని తర్వాత ఎక్కడికి వెళ్తే మనం స్విచ్లోకి వచ్చేస్తాం. స్విచ్ డే వాల్యూ ఎంత, 1. సో ఈ 1 ఏం చేస్తుంది, ఈ కేస్ వాల్యూస్ తోటి కంపేర్ చేస్తుంది. డే వాల్యూ 1 కదా, సో ఈ 1 తోటి కంపేర్ చేస్తుంది. ఇక్కడ ఓన్లీ ఈక్వాలిటీ మాత్రమే చెక్ చేస్తుంది. స్విచ్ కేసెస్లో ఓన్లీ ఈక్వల్ అవుతుందా కావట్లేదా అంతే, జస్ట్. సో 1 = 1 కాబట్టి ఏమైంది, మనకు కండిషన్ ట్రూ అయిపోయింది. సో ఈక్వల్ అయింది, 1 = 1 కాబట్టి అది ఈక్వల్ అయింది కాబట్టి ఈ కేస్ 1 కోలన్ తర్వాత మనం రాసినటువంటి కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ కావాలి. ఇందులో మనం ఏం కోడ్ రాసినాం, ఒక లైన్ రాసినాం. మనం ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు, కోడ్ ఎంతైనా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు అవసరం ఒకటే కాబట్టి జస్ట్ ఆ సండే అని ప్రింట్ అవ్వాలి కాబట్టి దానికి సంబంధించిన కోడ్ మాత్రమే రాసినాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ సండే అని అన్నాం. సండే అంటే ఏమైనది, సండే ప్రింట్ చేసింది. ఓకే, ఇంతవరకు కరెక్టే. బట్ అది దాని తర్వాత ఏం కావాలి, ఆటోమేటిక్గా 1 తోటి ఈక్వల్ అయినాయి అంటే ఇక మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇక. సో ఆటోమేటిక్గా అది ఎక్కడికి రావాలి, ఎస్సీ డాట్ క్లోజ్కి వచ్చేసి బయటకు వెళ్ళిపోవాలి, అంతే కదా. మిగతా 2, 3, 4 ఇది ఈక్వల్ అయినాయి అంటే ఇక మిగతా వాటితోటి మనకు సంబంధం లేదు. డిఫాల్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పిన, ఈ పైన ఉన్నటువంటి ఈ కేస్ వాల్యూస్ ఏవి ఈక్వల్ కానప్పుడు డిఫాల్ట్కి వస్తుందని చెప్పిన మనం ఇందాక థియరీ డిస్కస్ చేసినప్పుడు. కాబట్టి ఇది కూడా రాదుగా. సో డైరెక్ట్గా ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత అది ఎక్కడికి రావాలి, మనం డైరెక్ట్గా ఎక్కడికి రావాలి, ఇక్కడ ఎస్సీ డాట్ క్లోజ్కి వచ్చేసి అయిపోవాలి. బట్ ఇక్కడ ఏం జరిగింది, సండే ప్రింట్ అయింది, ఓకే మనం అనుకున్నట్టు. బట్ దాంతోపాటుగా మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇవన్నీ వచ్చేసినాయి. సో మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం, ఇంకొక వాల్యూ ఇచ్చి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. సో ఇక్కడ నేను 4 ఇస్తున్నా. 4 ఇస్తే ఏమైంది, ఓకే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇన్వాలిడ్ డే ఇవన్నీ వచ్చేసినాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, 4 ఇవ్వగానే సో ఇక్కడ డే 4ని కంపేర్ చేసుకుంటుంది. 4 = 1 కాదు, 4 = 2 కాదు, 4 = 3 కాదు, 4 = 4 ఓకే. 4 = 4 కాబట్టి ఏం చేస్తుంది, ఈ కేస్ 4లో ఉన్నటువంటి ఈ బ్లాక్లోకి వచ్చేసింది, ఈ కేస్ బ్లాక్లోకి వచ్చేసింది. సో దీంట్లో వెన్స్డే ప్రింట్ అవ్వాలి, ఓకే వెన్స్డే ప్రింట్ అయింది. బట్ దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ అది వెన్స్డే తర్వాత థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇన్వాలిడ్ డే ఇవన్నీ ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది, ఏంటంటే కేస్ వాల్యూస్ ఏదైనా ఒకటి ఈక్వల్ అయినప్పుడు దానికి సంబంధించింది ప్రింట్ అవుతుంది, ఓకే అంతవరకు. దాని తర్వాత ఉన్నటువంటి కేసెస్కి సంబంధించిన కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతూనే వస్తుంది, అంతే కదా. కేస్ డే = 1 ఇచ్చినప్పుడు ఈ 1 కంపేర్ చేసినప్పుడు 1 = 1 అయింది. సో కాబట్టి కేస్ 1కి సంబంధించినటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అయింది ఇక్కడ. సో అంతవరకు కరెక్ట్, అంటే సండే వచ్చింది. దాని తర్వాత ఉన్నటువంటి రిమైనింగ్ కేసెస్కి సంబంధించిన కోడ్ కూడా అది ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చింది లాస్ట్ వరకు. అంటే దాని తర్వాత ఎన్ని ఉంటాయి అన్నీగా, అంతే కదా. ఇది ఫస్ట్ వాటికి సండే ఎగ్జిక్యూట్ చేసి దాని తర్వాత ఉన్న అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చింది ఇది, ఓకే. ఇది సందర్భం. ఇప్పుడు ఈడ కూడా అంతే, కేసు 4 మనం డే వాల్యూ 4 ఇచ్చినాం అంటే ఇది డే అంటే 4 = 4 అయింది కాబట్టి దీనికి సంబంధించిన కోడ్ వచ్చేసింది వెన్స్డే, ఓకే. సో దాని తర్వాత ఉన్నటువంటి రిమైనింగ్ కేసెస్కి సంబంధించినటువంటి ఈ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతూ వచ్చింది, అనమాట. సో ఇది కరెక్ట్ కాదు కదా, ఇట్లా రాకూడదు. మనకేం కావాలి, ఏ కేసు అయితే
ఈక్వల్ అవుతుందో దానికి సంబంధించిన కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి ఇంకా రిమైనింగ్ ఎగ్జిక్యూట్ కావద్దు. అంటే అది ఎగ్జిక్యూట్ కాగానే ఈ స్విచ్ బ్లాక్లో నుంచి మొత్తం టోటల్గా మనం బయటకు వచ్చేయాలి. కంట్రోల్ అనేది ఏం చేయాలి, బయటికి వచ్చేయాలి. సో అట్లా రావటం కోసం మనకు ఉపయోగపడేదే ఇగో ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనమాట. సో మనం ఈ బ్రేక్ రాయటం వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడైతే అది ఎగ్జిక్యూట్ అయిపోయిందో దాని తర్వాత మిగతాయి మనకు ఎగ్జిక్యూట్ కావద్దు. ఇక మిగతాయి మనకు ఎగ్జిక్యూట్ కావద్దు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ బ్రేక్ అనేటటువంటి స్టేట్మెంట్ రాయాలి. ఈ బ్రేక్ రాయటం వల్ల ఏమవుతుందంటే అది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇంకా దాంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా రిమైనింగ్ కేసెస్ని అది ఎగ్జిక్యూట్ చేయదు. రిమైనింగ్ కేసెస్కి సంబంధించినటువంటి కోడ్ని అది ఎగ్జిక్యూట్ చేయదనమాట. సో దానికోసం మనకు బ్రేక్ అనేటటువంటి స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. ఇది ముందు నేను ఎందుకు చెప్పలేదా అంటే ఇది మీకు ప్రాక్టికల్గా చేసి చూపిద్దాం అని ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ నేను రాయలేదు. అది దేనికోసం వాడుతున్నాం అనేది మీకు క్లియర్గా చూపిద్దామని. సో ఇప్పుడు మనం బ్రేక్ రాసేసినాం. బ్రేక్ రాసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ డిఫాల్ట్ తర్వాత నేను బ్రేక్ రాయట్లేదు, ఎందుకంటే డిఫాల్ట్ తర్వాత ఇంకేం లేదు కదా, నెక్స్ట్ కేసెస్ ఏం లేవు కదా, అదే లాస్ట్ది. సో ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బయటకు వెళ్తుంది. కాబట్టి మనం స్పెషల్గా బ్రేక్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్రేక్ రాయటం వల్ల ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం కోడ్ మాడిఫై చేసినాం కాబట్టి సేవ్ చేయాలి. సేవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, కంపైల్ చేయాలి. సో కంపైల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, రన్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ డే 1 అని ఇస్తున్నాం మళ్ళీ. సో సండే తర్వాత ఇంకేమైనా ప్రింట్ అయిందా, ఇంకేం ప్రింట్ కాదు. ఇక్కడ మాత్రం సండే తర్వాత రిమైనింగ్ అన్ని ఎగ్జిక్యూట్ అయినా అన్ని ప్రింట్ అయినాయి. బట్ ఇక్కడ ఏంది సండే ప్రింట్ అయింది, ఇంకా ఏం లేదు, బయటకు వచ్చేసింది. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందో చూద్దాం. మళ్ళీ ఒకసారి కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, అంటే ఎనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మనం డేకి 1 అని ఇచ్చేసినాం. డే వాల్యూ ఇప్పుడు 1 అయింది. ఈ స్విచ్లో డే అంటే 1. సో ఈ 1 ఏం చేస్తుంది, కేస్ వాల్యూ తోటి కంపేర్ చేసుకుంటూ వస్తుంది. 1 = 1. సో కేస్ 1 అంటే 1 కదా. సో మనం ఈ డే వాల్యూ ఈ కేస్ వాల్యూ తోటి కంపేర్ చేస్తుంది. అంటే ఇప్పుడు 1 = 1 అని చెక్ చేస్తుంది. 1 = 1 అయింది కాబట్టి ఈక్వల్ అయింది కాబట్టి ఈ కేస్ 1కి సంబంధించిన కోడ్లోకి వచ్చేస్తుంది, ఈ బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఇందులో మనం ఏం రాసినా system.out.println సండే అన్నాం. సో కాబట్టి మనకు సండే అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటిది, ఈ బ్లాక్లో బ్రేక్. సో బ్రేక్ అనగానే ఏం చేస్తుంది అంటే కంట్రోలర్ని, అంటే ఎగ్జిక్యూషన్ చేస్తున్నటువంటి ఆ కంట్రోలర్ని ఈ స్విచ్ బ్లాక్లో నుంచి అది బయటికి పంపిస్తుంది. ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తుంది, బయటికి పంపిస్తుంది. స్విచ్ బ్లాక్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకు ఎక్కడ ఎండింది, ఇక్కడికి ఎండింది. సో కాబట్టి ఈ మొత్తం ఈ బ్లాక్లో నుంచి మొత్తం అది బయటకు వెళ్తుంది. ఇక బ్రేక్ అనగానే ఈ బ్లాక్లో నుంచి బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళి ఎక్కడికి వస్తుంది, దీని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అక్కడికి వస్తుంది. ఇది కదా స్విచ్ బ్లాకు, ఇక్కడ ఎండ్ అయింది కదా. దీని తర్వాత ఏముంది, ఇది sc.close అనేది, అంటే ఇక్కడికి వస్తుంది, వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాబట్టి ఏమవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకేం లేవు కాబట్టి ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ బ్రేక్ అనగానే స్విచ్ బ్లాక్లో నుంచి అది బయటకు వెళ్ళింది కాబట్టి ఈ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఛాన్సే లేదు. సో కాబట్టి ఈ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి దానికి సంబంధించిన రిజల్ట్ మనకి ఇక్కడ ఏమీ కనపడట్లేదు. ఇంతకుముందు ఏంటిది, ఈ బ్రేక్ అనేది రాయలేదు కాబట్టి ఎప్పుడైతే ఈ కేస్ వాల్యూ ఒకటి ఈక్వల్ అయిందనుకోండి, సో అది ప్రింట్ అవుతుంది, అంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఉన్న రిమైనింగ్ స్టేట్మెంట్స్ కూడా అన్నీ ఎగ్జిక్యూట్ అవుతూనే వస్తాయి ఎండ్ వరకు. సో అది ఇక్కడ జరుగుతుంది. దానికోసమే మనం ఏం చేస్తామంటే అట్లా మనకు ఎగ్జిక్యూట్ కావద్దు కాబట్టి మనం ఇక్కడ బ్రేక్ రాసేస్తాం. బ్రేక్ రాసినప్పుడు బయటికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక 4 టెస్ట్ చేసినాం కదా, మళ్ళీ ఇప్పుడు మనం ఆ 4కి సంబంధించి కూడా మళ్ళీ మనం టెస్ట్ చేద్దాం. 4 వెన్స్డే. సో అంతే, డే వాల్యూ 4 కదా, డే వాల్యూ 4 ఇక్కడ మనం. సో డే వాల్యూ 4 ఇచ్చినప్పుడు ఇది 4 = 1 కంపేర్ చేస్తుంది, నాట్ ఈక్వల్. 4 = 2 కంపేర్ చేస్తుంది, నాట్ ఈక్వల్. 4 = 3 కంపేర్ చేస్తుంది, నాట్ ఈక్వల్. 4 = 4 ఎస్ ఈక్వల్ అయింది కాబట్టి ఈ కేస్ 4కి సంబంధించినటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఈ కోడ్లు మనం ఈ 4లో ఏం రాసినాం, system.out.println వెన్స్డే అని రాసినాం. అంటే వెన్స్డే ప్రింట్ చేయాలి. వెన్స్డే ప్రింట్ చేసింది. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది, ఇందులో ఈ బ్లాక్లో ఈ కేస్ 4 అనే బ్లాక్లో ఏంటిది, బ్రేక్ ఉంది కాబట్టి బ్రేక్ కాగానే ఏమవుతుంది, బయటకు వెళ్తుంది అనమాట. సో బయటకు వెళ్ళిన తర్వాత ఏముంది, sc.close అదైతుంది, క్లోజ్ అయిపోతుంది, ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొకటి చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ 10 ఇస్తున్నా, 10 ఇన్వాలిడ్ డే. సో ఇప్పుడు ఇన్వాలిడ్ డే అని ఎందుకు వచ్చిందో చూద్దాం. డే వాల్యూ అంతా ఇప్పుడు 10 = 1 కాదు, 10 = 2 కాదు, 10 = 3 కాదు, 10 = 4 కాదు, 10 = 5 కాదు, 10 = 6 కాదు, 10 = 7 కాదు. ఇంకేమన్నా కేసెస్ ఏం లేవు. సో ఉన్నటువంటి అన్ని కేసులు కూడా ఏమైనా ఈక్వల్ కాలేదు.
మనం ఇచ్చినటువంటి ఈ డే తోటి కంపేర్ చేసినా కూడా ఏది ఈక్వల్ కాలేదు, కాబట్టి అది ఏమవుతుంది ఆటోమేటిక్గా నెక్స్ట్ ఈ పైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఇన్ఈక్వాలిటీ అయినప్పుడు డిఫాల్ట్లోకి వెళ్తుంది. సో డిఫాల్ట్లో మనం ఏం రాసినాం, ఏం ఎగ్జిక్యూట్ కావాలని రాసినాం, ప్రింట్ స్టేట్మెంట్ ఒకటి ఎగ్జిక్యూట్ కావాలని రాసినాం, అదేంది ఇన్వాలిడ్ డే. సో కాబట్టి అది ఇన్వాలిడ్ డేని చేసేసింది. దాని తర్వాత ఇంకేమన్నా ఉన్నాయా, దీని తర్వాత ఆటోమేటిక్గా స్విచ్ బ్లాక్ అయిపోయింది. ఇదే లాస్ట్ స్టేట్మెంట్. దీని తర్వాత స్విచ్ బ్లాక్ అయిపోయింది. దాని తర్వాత స్విచ్ బ్లాక్ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్కి నెక్స్ట్ వచ్చేస్తుంది అది ఎస్సీ డాట్ క్లోజ్, అది అయిపోయింది. సో దాని తర్వాత ఇంకేమైనా ఉన్నాయంటే ఏం లేవు, జస్ట్ క్లోజ్ బ్రేసెస్ కాబట్టి ప్రోగ్రామ్ రన్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనకు ఈ స్విచ్ కేసెస్ అనేది యూజ్ అవుతుంది. సో మెయిన్ ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది, మనకు ఒక వేరియబుల్ కానీ ఒక ఎక్స్ప్రెషన్ కానీ దాని యొక్క రిజల్ట్ మల్టిపుల్ వాల్యూస్ తోటి మనం కంపేర్ చేసి మల్టిపుల్ వాల్యూస్ తోటి ఈక్వాలిటీని చెక్ చేసి అందులో ఏదో ఒక వాల్యూకి ఈక్వల్ అయినప్పుడు పర్టికులర్గా పలానా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే 1 తోటి ఈక్వల్ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, 2తో ఈక్వల్ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, 3 తోటి ఈక్వల్ అయితే ఈ కోడ్. ఇట్లా మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఒకే ఒక్క వేరియబుల్కి సంబంధించినటువంటి డిఫరెంట్ వాల్యూస్కి ఉన్నప్పుడు దానికి డిఫరెంట్ కోడ్ ఎగ్జిక్యూట్ కావాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామా అంటే ఈ స్విచ్ కేసెస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయడం జరుగుతుంది. సో థియరీలో మనం ఇంకొకటి డిస్కస్ చేసినాం, అదేంటిది అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు యాన్ ఇఫ్ ల్యాడర్ అన్నాం. ఇఫ్ ల్యాడర్ అంటే ఇదే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసినాం కదా. సో అంటే ఏంది, దీనికి ఇది సిమిలర్గా ఉంటుంది అంటాం. అంటే ఇప్పుడు సేమ్ ఇదే పనిని మనము ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ద్వారా కూడా రాసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో అది కూడా ఒకసారి నేను ఆ ప్రోగ్రామ్ కూడా రాసి ఈ రెండింటిని మనం పక్కన పెట్టి కంపేర్ చేద్దాం. కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు అసలు ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంది, సో ఇఫ్కి సంబంధించినది ఎట్లా వర్క్ చేస్తుంది, ఈ స్విచ్ కేసెస్ ఎట్లా వర్క్ చేస్తుంది చూడడానికి ఏది ఎట్లా ఉన్నది ఏందనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో కాబట్టి నేను దానికి సంబంధించిన కోడ్ కూడా ఇప్పుడు రాస్తా. సో రాయటం కోసం మళ్ళీ మనం ఇంకొక న్యూ ఫైల్ తీసుకున్నాం. సో దాన్ని జావా అని స్పెసిఫై చేస్తున్నాం. ఇందులో మనకు స్టార్టింగ్ ఇదంతా సేమ్ కదా, ఫస్ట్ వాల్యూస్ ఎంటర్ చేయడం వరకు అయితే సేమ్ ఉంటుంది. అంటే ఇంతవరకు మనకు సేమ్ ఉంటుంది. Ctrl+C కొట్టేస్తున్నా నేను. దాని తర్వాత Ctrl+V. అయితే ఇప్పుడు నేను ఈ మెయిన్ మెథడ్కి సంబంధించిన బ్లాక్ క్లోజ్ చేసేది పెట్టాలి. దాని తర్వాత క్లాస్ కూడా క్లోజ్ చేసేది పెట్టాలి. ఇవి రెండు మన లాస్ట్లో అది కాపీ చేయలేదు వాటికి ఇప్పుడు ఇది. సో ఇప్పుడు మనం మెయిన్ మెథడ్లో ఉన్నాం. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను ఇక్కడ డేకి నేను వాల్యూ ఇచ్చేసిన. డేకి వాల్యూ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏందిగా, ఈ ఇఫ్ని మనం చెక్ చేయాలి కదా. ఇప్పుడు ఈ డే ఈక్వల్ టు 1 అయినప్పుడు అంతే కదా, ఇఫ్ ల్యాడర్ ఏంటిది, దాని ప్రకారం ఏంది ఇఫ్ కండిషన్స్ రాస్తాం. ఇఫ్ కండిషన్స్ రాసినప్పుడు ఇఫ్ కండిషన్స్లో మనం ఏం చేస్తాం, ఇఫ్ దట్ ఈక్వల్ టు 1 అయితే అని, ఇఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అది రావాలి, ఒక స్టేట్మెంట్ రావాలి. అది కాకపోతే ఇంకొకటి ఎల్స్ ఇఫ్. సో ఇట్లా మనం ప్రోగ్రామ్ రాయడం జరుగుతుంది ఇఫ్ ఎల్స్ ఇఫ్లో. సో దాని ప్రకారం రాస్తే ఇఫ్ డే ఈక్వల్ టు 1 అంటే డే ఈక్వల్ టు 1 అయితే మనకు ఏం కావాలి, డే ఈక్వల్ టు 1 అయితే సండే అనేది ప్రింట్ అవ్వాలి. సేమ్ నేను ఇదే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదా దీన్ని కాపీ కొట్టేస్తున్నా. సో మొత్తం రాయకుండా సో ఆ స్టేట్మెంట్ నేను ఇక్కడ పెట్టేస్తున్నా సండే అని. ఇక్కడ ఇచ్చినటువంటి డే ఈక్వల్ టు 1 అయితే మనకు సండే డిస్ప్లే కావాలి. అది ఒకవేళ సండే కాలేదు, ఈ డే ఈక్వల్ టు 1 కాలేదు, కాకపోతే ఎల్స్ పార్ట్కి వెళ్తాం అంతే కదా. ఎల్స్ అయిపోతుంది. మళ్ళీ దాంట్లో ఇఫ్, దానికి సంబంధించి ఇఫ్. ఈ ఇఫ్లో ఏం రాస్తాం, డే ఈక్వల్ టు 1 కాకపోతే నెక్స్ట్ మనం కంపేర్ చేసేది ఏంటి, డే ఈక్వల్ టు 2 అవుతుందా లేదా, డే ఈక్వల్ టు 2. సో డే ఈక్వల్ టు 2 రాసేసినాం. డే ఈక్వల్ టు 2 రాసిన తర్వాత దానికి సంబంధించినటువంటి మనం ఇఫ్ బ్లాక్ని మనం ఏం చేయాలి, రాయాలి. సో రాసినప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నా, ఇది మనకు సండే తర్వాత మండే ప్రింట్ అవ్వాలి కదా. సో అది దానికి సంబంధించినటువంటి కోడ్ రాస్తున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో దీంట్లో మనకు ఏం రావాలి, మండే రావాలి. సో కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నా, మండే రాసేస్తున్నా. సో ఇది అయిపోయింది. దీని తర్వాత ఏం కావాలి, ఇప్పుడు మనకు డే ఈక్వల్ టు 1 అయితే సండే అని ప్రింట్ చేయాలనుకున్నాం. ఒకవేళ ఇది కాకపోతే ఎల్స్ పార్ట్కి వస్తాం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకొక కండిషన్, ఇఫ్ డే ఈక్వల్ టు 2 అయితే మండే అని ప్రింట్ చేస్తున్నాం. ఇది కాకపోతే డే ఈక్వల్ టు 3, 4, 5, 6, 7
వరకు మళ్ళీ మనం ఈ ఎల్సిఫ్లే రాస్తాం. సో కాబట్టి అవన్నీ నేను డైరెక్ట్గా రాసేస్తున్నట్లుగా పెట్టేసిన డైరెక్ట్గా మీరు చూసుకోవచ్చు. సో టైం వేస్ట్ అనేది ముందే రాసేసినాం. ఎల్స్ ఇఫ్ డే ఈక్వల్ టు 3 అయితే ట్యూస్డే, ఒకవేళ డే ఈక్వల్ టు 3 కాలేదు, కాకపోతే మళ్ళీ అవుతుంది ఎల్స్లోకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ కండిషన్ ఇఫ్ డే ఈక్వల్ టు 4 అయితే వెన్స్డే, ఒకవేళ డే ఈక్వల్ టు 4 కాలేదు మళ్ళీ ఎల్స్కి వస్తాం. ఇఫ్ డే ఈక్వల్ టు 5 అయితే ఈక్వల్ అయితే థర్స్డే వస్తుంది. ఇది డే ఈక్వల్ టు 5 కాలేదు, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది ఎల్స్లోకి వచ్చి ఎల్స్ ఇఫ్ డే ఈక్వల్ టు 6 చెక్ చేస్తుంది. ఇది కూడా కాలేదు, డే ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఇది 7లోకి వచ్చేస్తాను. సో ఇవన్నీ కాలేదు అంటే మనం ఇచ్చినది 1 2 3 4 5 6 7 ఇవేవి కాలేదు. ఇవన్నీ కాకపోతే మనం ఏం రాస్తాం ఎల్స్ పార్ట్ రాస్తాం. అంటే పైన ఉన్నటువంటి ఎల్స్ ఇఫ్ కండిషన్స్ అన్నీ ఫెయిల్ అయినప్పుడు మనం ఏం రాస్తాం ఎల్స్ బ్లాక్ రాస్తాం. ఈ ఇఫ్ ఎల్స్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ దాంట్లో మనకు వచ్చేటటువంటిది ఇదే కదా. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్లో సో ఇదేం కావాలి మనకు ఇన్వాలిడ్ డే అని ప్రింట్ అవ్వాలి. సో దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. ఇన్వాలిడ్ డే అనేది ప్రింట్ అయ్యేటట్లుగా ఇక్కడ రాస్తున్నాను. ఇన్వాలిడ్ డే. సో ఇది ఇఫ్ ఎల్స్కి సంబంధించి అంతే కదా, ఇంకేమున్నాయి ఇంకేం లేవు. మనకేమవుతుంది ఆ ప్రోగ్రామ్ దీని తర్వాత క్లోజ్ అంతే కదా. ఇప్పుడు ఇఫ్లు ఇక్కడ స్టార్ట్ అయినాయి, ఎల్స్ తోటి అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మనము ఈ ఎస్సీ అనే దాన్ని మనం ఓపెన్ చేసిన కాబట్టి దీన్ని ఏం చేయాలి స్కానర్ క్లాస్కి సంబంధించిన దాన్ని క్లోజ్ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ మెయిన్ మెథడ్ లోపలనే రావాలి కాబట్టి ఇక్కడ రాసేద్దాం ఎస్సీ డాట్ క్లోజ్. అయిపోయింది ప్రోగ్రామ్ ఇక. ఓకే, సో ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ని యూజ్ చేసి మనం రాసినటువంటి కోడ్ సేమ్ దానికే. సో ఇప్పుడు ఇదేంటిది మనము దీన్ని స్విచ్ కేసెస్ కాదు కదా మనం ఇక్కడ రాసేది, దీని క్లాస్ నేమ్ చేంజ్ చేద్దాము. ఇది ఏం చేద్దాం ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ కాబట్టి ఇఫ్ ఎల్స్ ఇఫ్ 1 అని పెడుతున్నా నేను. ఇఫ్ ఎల్స్ ఇఫ్ 1 అని సేవ్ చేస్తున్నా, క్లాస్ నేమ్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఏం చేయాలి దీన్ని మనం సేవ్ చేయాలి, కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయడానికి మనం రాసే కోడ్ ఏంది కమాండ్ జావాసి ఇఫ్ ఎల్స్ ఇఫ్ డాట్ జావా ఎంటర్. సో మనకు ఏం ఎర్రర్స్లో కంపైల్ అయిపోయింది. కంపైల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి దీన్ని రన్ చేయాలి. సో రన్ చేయడానికి మనం జావా కమాండ్ వాడతాం జావా ఇఫ్ ఎల్స్ ఇఫ్. సో ఇక్కడ మళ్ళీ ఏమైంది సేవ్ ఎంటర్ డే, ఇక్కడ ఇంట్ డే అనేటటువంటి ఒక వేరియబుల్ తీసుకుంది. దాని తర్వాత స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ తయారు చేసింది. దాని తర్వాత ఎంటర్ డే అన్నది ఎంటర్ డే. మనం ఇక్కడ ఒక డే వాల్యూ ఇద్దాం, మనం 2 ఇద్దాం. సో 2 ఇచ్చేసినాం. 2 ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తున్నా ఎంటర్ కొట్టేసిన. ఎంటర్ కొడితే ఏమొచ్చింది మనకు అవుట్పుట్ ఏమైంది మండే అని వచ్చేసింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇఫ్ డే ఈక్వల్ టు 1, ఇప్పుడు డే కదా, డే ఎంత ఇచ్చిన మనం 2 ఇచ్చినాం అంటే డేలో 2 ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ అది ఈ ఇఫ్ కండిషన్కి వచ్చేస్తుంది కంట్రోలర్. ఇఫ్ డే ఈక్వల్ టు 1, డే ఎంత మనకు 2 ఈక్వల్ టు 1, కండిషన్ ఏమవుతుంది ఫెయిల్ అయింది. సో ఇప్పుడు ఇఫ్ ఇది ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది అనమాట. ఇఫ్ డే ఈక్వల్ టు 1 అంటే డే ఈక్వల్ టు 1 కాదు కాబట్టి, అంటే 2 ఈక్వల్ టు 1 కాదు కాబట్టి ఇది ఏంది ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు అది ఏం వెళ్తుంది మనకు ఎల్స్ పార్ట్కి వెళ్తుంది. ఇఫ్ కండిషన్స్లో అంతే కదా ఎల్స్ పార్ట్కి వెళ్తుంది. ఎల్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ ఇప్పుడు ఇఫ్ కండిషన్ మళ్ళీ దీనికి ఇఫ్ కండిషన్ రాసినాం. ఇప్పుడు ఏంటిది డే ఈక్వల్ టు 2, డే వాల్యూ మనం ఎంత ఇచ్చినాం 2 అంటే 2 ఈక్వల్ టు 2 అవుతుంది. 2 ఈక్వల్ టు 2 కాబట్టి కండిషన్ 2 అయింది. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది ఆ ఇఫ్ బ్లాక్కు సంబంధించినటువంటి బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఇఫ్ బ్లాక్ సంబంధించిన బ్లాక్ ఇదే కదా, దీంట్లోకి ఎంటర్ అయింది. దీంట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఎంత కోడ్ రాస్తే అంత ఎగ్జిక్యూట్ అవ్వాలి. మనం ఇందులో ఒక లైన్ రాసినాం కాబట్టి ఒక లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నువ్వు 10 లైన్ రాస్తే 10 లైన్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ మనం ఇక్కడ ఒకటే రాసినాం కాబట్టి అదేంటిది సిస్టమ్ డాట్ ఆర్డర్ ప్రింట్ లైన్ మండే అన్నాం. సో అదేమవుతుంది ఆటోమేటిక్గా అది మండేని ప్రింట్ చేసింది, మండే ప్రింట్ చేసింది. సో ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి రిమైనింగ్ ఎల్స్ పార్ట్స్ మనకు ఇక మిగతా ఏవి కూడా అది చెక్ చేయదు అనమాట. ఇక మిగతా ఏవి కూడా చెక్ చేయదు. ఇఫ్ ట్రూ అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి రిమైనింగ్ ఎల్స్ పార్ట్స్ దానికి సంబంధించిన అన్నీ కూడా అవి ఏం చేస్తుంది అది స్కిప్ చేసేస్తుంది, జస్ట్ ఇగ్నోర్ చేస్తుంది. కాబట్టి ఇంకా ఈ స్టేట్మెంట్స్ ఏవి కూడా అది చెక్ చేయదు. డైరెక్ట్గా అది ఎక్కడికి వస్తుంది ఎస్సీ డాట్ క్లోజ్ దగ్గరికి వచ్చేస్తుంది. సో స్కానర్ సంబంధించినటువంటిది ఇది ఆబ్జెక్ట్ క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది. సో ఇది మామూలుగా మనకు ఈ ఎల్స్ ఇఫ్ ల్యాడర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనమాట. సేమ్ ఇందాకటి ప్రోగ్రామే ఇప్పుడు మనం అంటే ఆ స్విచ్ కేసెస్తో రాసినటువంటి ప్రోగ్రామ్ని మనం ఏం చేయొచ్చు ఈ ఎల్సిఫ్ల తోటి కూడా మనము రాయొచ్చు. సో ఇప్పుడు ఇవి రెండింటిని మనం పక్కన పెట్టి అసలు కంపేర్ చేసి చూద్దాం. ఇనిషియల్గా 2 ఒకటే,
సో మనం ఇది జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ ఇదంతా ఒకటే మెయిన్ మెథడ్. ఈ డేకి మనం వాల్యూ ఇచ్చేంత వరకు ఈ రెండిట్లో సేమ్ ఉంది. సో ఇక మనకు రిమైనింగ్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ ఎల్స్లు వాడాలా, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ వాడాలా, స్విచ్ కేసెస్. సో ఈ డిఫరెన్సెస్ మనం చూడాల్సింది కాబట్టి ఇది చూద్దాం. ఇది సో ఇదేమో స్విచ్ కేసెస్ తోటి మనం రాసిన ప్రోగ్రాము, ఇదేమో ఇఫ్ ఎల్స్ తోటి రాసినటువంటి ప్రోగ్రామ్. ఈ రెండింటిని అవుట్పుట్ మనకు సేమ్ వస్తుంది. బట్ ఈ రెండింటిని మనం కంపేర్ చేసి చూసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఇది చూడంగానే ఈజీగా అర్థమైపోతుంది సింపుల్గా. ఇది డే తోటి 1 2 3 4 తోటి 7 తోటి కంపేర్ చేస్తుంది. ఇవేవి కాకపోతే డిఫాల్ట్కి వచ్చేస్తుంది, ఇది ఏవి కాకపోతే అనేది మనకి ఇక్కడ చూడంగానే రీడబిలిటీ బాగుంది అండ్ ఈజీగా అర్థం అవ్వడానికి కూడా మంచిగా ఉందన్నమాట. సో ఇది స్విచ్ కేసెస్లో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ కంపేర్ టు దిస్. దీంతో పోల్చుకున్నప్పుడు ఇది ఈజీగా ఉండదు మనకు. అందుకని జనరల్గా ఏమవుతుంది అంటే ఈ స్విచ్ కేసెస్ వైపు మనం మొగ్గు చూపుతాం. ఎప్పుడు ఒక వేరియబుల్ ఆర్ ఒక ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ని కానీ కాకపోతే ఆ వాల్యూని ఇట్లాంటి వాల్యూస్ తోటి, కాన్స్టెంట్ వాల్యూస్ తోటి, మోర్ దాన్ వన్ కాన్స్టెంట్ వాల్యూస్ దానికి మనకు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన అవుట్పుట్ మనం రాయాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన కోడ్, నాట్ ఓన్లీ అవుట్పుట్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ రాయాల్సి వచ్చిన సందర్భంలో మనకు ఈ స్విచ్ కేసెస్ అనేది యూజ్ చేయాల్సినటువంటి సందర్భం అనమాట. సో సేమ్ ఇదే దాన్ని ఈ ఫెల్స్ ఫుల్ యాడర్ తోటి కూడా మనం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఇది రీడబిలిటీ ఉంటుంది, ఈజీగా చూడంగానే అర్థమవుతుంది అనమాట. ఇది మీకు ఐ థింక్ ఈ రెండింటి యొక్క కంపారిజన్ మీకు చూసినప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఓన్లీ అది ఈక్వాలిటీ, బట్ ఇక్కడ స్విచ్ కేసులో ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే అది ఓన్లీ చెకింగ్ ఫర్ ది ఈక్వాలిటీని మాత్రమే అది చెక్ చేస్తుంది, ఈక్వాలిటీని మాత్రమే చెక్ చేస్తుంది. బట్ మనకు ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్లో ఏంటిది అంటే ఈ ఇఫ్ కండిషన్స్లో నాట్ ఓన్లీ ఈక్వాలిటీ కాకోకుండా మనము ఇంకా చాలా చెక్ చేయొచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ మనం ఇంతకుముందు ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్కి సంబంధించినటువంటి ఈ గత వీడియోస్లో మనం డిస్కస్ చేసినప్పుడు అది ఓన్లీ ఈక్వాలిటీ మాత్రమే కాదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇట్లా కూడా మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్లో కంపేర్ చేయడం జరిగింది. మీరు ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్కి సంబంధించినటువంటి వీడియోస్ మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూడండి. నాట్ ఓన్లీ ఈక్వాలిటీ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, నాట్ ఈక్వల్ టు, ఇట్లా ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు ఇందులో ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్లలో. బట్ స్విచ్ కేసెస్లో మనకు ఆ ఫెసిలిటీ లేదు, ఓన్లీ ఈక్వాలిటీ మాత్రమే ఉంది. బట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇట్లాంటివి అన్నిటిని మనం కంపేర్ చేసుకొని చూసి మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రము ఇఫ్ ఎల్స్ ఇఫ్కే వెళ్ళాలి కంపల్సరీగా మనం. అప్పుడు మనం స్విచ్ కేసెస్తో పనికిరాదు. స్విచ్ కేసెస్ ఓన్లీ ఈక్వాలిటీ అయినప్పుడు మాత్రమే చెక్ చేసేటప్పుడు మాత్రం ఇది పనికి వస్తుంది. సో ఇది స్విచ్ కేసెస్కి సంబంధించినటువంటి ఇది. సో ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొక కండిషన్ ఏంటిది, దీంట్లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఏంటిది, ఇవి కంపల్సరీగా ఆ ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు మనం ఈ స్విచ్లో తీసుకునేటటువంటి వేరియబుల్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ అది కంపల్సరీగా ఫైనల్ రిజల్ట్ ఈ డేటా టైప్స్కి సంబంధించి మాత్రమే ఉండాల్సి ఉంటుంది అనమాట. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, క్యారు, ఈనమ్ అండ్ స్ట్రింగ్. ఆరు కాదు ఎండ్, ఇది ఎండ్ స్ట్రింగ్ అనమాట. సో అండ్ నెక్స్ట్ ఇది బ్రేక్ గురించి మనం కీవర్డ్ యూజ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది స్విచ్ కేస్ అండ్ డిఫాల్ట్ అనేది మనకు ఆప్షనల్ అనమాట. అంటే కంపల్సరీ ఏం కాదు, పైన ఏవి కాకపోతే డిఫాల్ట్ రాస్తాం, అది అవసరం లేకపోతే రాయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది స్విచ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. నెక్స్ట్ దీనికి మీరు ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేసి చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్నా. మనం ఇంతకుముందు వీడియోలో మనం స్టూడెంట్ మన రిజల్ట్ డిస్ప్లే చేసినప్పుడు నేను ఇక్కడ ఏం చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ రాజు అని రాశాను కదా. రాజు అని డిస్ప్లే చేసిన తర్వాత మై మార్క్స్ ఆర్ అని రాసి దానికి ఏం చేసినాం మనము తెలుగు మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 30 అండ్ నెక్స్ట్ 30 ఉంటే ఫెయిల్. దీని గ్రేడ్ ఏంటిది 30 ఉన్నప్పుడు సో సంథింగ్ ఏదో ఉంది గ్రేడ్, నాకు కరెక్ట్గా గుర్తులేదు, మనం ఏదో ఒక గ్రేడ్ తీసుకున్నాం కదా. సో ఇది అంటే ఏంటిది, మనం ఒక రేంజ్ ఉంటేనేమో 85 to 100 ఉంటే మనం ఏమనుకున్నాం ఓ గ్రేడ్ అనుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇదేంటిది, సో ఇట్లా మనము ఓ గ్రేడు, ఏ గ్రేడు, బి గ్రేడు, సిడిఈ ఇట్లా గ్రేడ్స్ రాసుకున్నాం. అసలు ఈ ఓ అంటే ఏంటిది, ఏ అంటే ఏంటిది, బి అంటే ఏంటిది, సిడిఈ ఎప్పుడు వీటికి ఈ గ్రేడ్స్ యొక్క మీనింగ్ ఏంటిదో మనకు తెలియదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓ ఇచ్చిన అనుకో, ఓ అంటే అవుట్ స్టాండింగ్. అండ్ నెక్స్ట్ ఏ అంటే
ఎక్సలెంట్, ఏ అంటే ఎక్సలెంట్, బి అంటే వెరీ గుడ్, బి అంటే వెరీ గుడ్, సి అంటే గుడ్, డి అంటే యావరేజ్, ఈ అంటే ఫెయిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఇప్పుడు మనకి ఓఏబిసిడి ఇవి ఏంటిది అనేది మనకు తెలవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన ఇట్లా ఇది తెలవటం కోసం కూడా మనం ఈ స్విచ్ కేసెస్ కాన్సెప్ట్ వాడచ్చు. అంటే సేమ్ ఇక్కడ అంతే. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేసినాం అంటే ఇప్పుడు ఏంటిది మనకు ఓఏబిసిడి ఇవన్నీ స్కానర్ క్లాస్ నుంచి తీసుకుంటాం కాబట్టి మనం వీటిని ఏం చేయొచ్చు, ఒక స్ట్రింగ్ తీసుకొని స్ట్రింగ్ గ్రేడ్ అని తీసుకుంటాం. ఇంటూ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం దీంట్లో ఇక్కడ ఇంటూ ప్లేస్లో స్ట్రింగ్ తీసుకోండి, స్ట్రింగ్ గ్రేడ్ అని తీసుకోండి. ఇప్పుడు నేను ఇది రాయట్లేదు, మీకు హింట్ ఇస్తున్నా, మీరు ప్రాక్టీస్ చేయండి. స్ట్రింగ్ గ్రేడ్ అని తీసుకోండి. దాని తర్వాత స్కానర్ క్లాస్ వస్తుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ గ్రేడ్ అని రాయండి. ఇక్కడ దాని తర్వాత గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంటూ కదా, నెక్స్ట్ అని రాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చేది ఇంటూ కాదు స్ట్రింగ్. 0 కానీ ఇస్తాం, ఏ కానీ ఇస్తాం, బి కానీ, సి కానీ, డి కానీ, ఈ కానీ ఏదో ఒకటి ఇస్తాం. ఏది కాకపోతే డిఫాల్ట్ పెట్టు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ స్విచ్ ప్లేస్లో ఇక్కడ గ్రేడ్ పెట్టండి. ఇక్కడ కేస్ 1 ప్లేస్లో ఏం పెడతారంటే స్ట్రింగ్ కాబట్టి డబుల్ కొటేషన్స్లో ఓ పెట్టండి, డబుల్ కొటేషన్స్లో ఓ పెట్టండి. 0 కాదు ఇది ఓ, డబుల్ కొటేషన్స్లో ఓ పెట్టండి. 1 ప్లేస్లో ఓ పెట్టండి. సో అప్పుడు 1 పెట్టిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఇక్కడ అవుట్ స్టాండింగ్ అని రాయాలి. దాని తర్వాత కేస్ 2 ఏమవుతుంది, కేస్ 2 మనకు ఏమవుతుంది, కేస్ 2 ప్లేస్లో డబుల్ కొటేషన్స్లో ఏ పెట్టండి. ఓకే, సో దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఎక్సలెంట్ అని రాయండి ఇక్కడ. సో ఇట్లా మనం ఇవన్నీ రాయొచ్చు, డి వరకు రాయండి, డి వరకు ఈ వరకు రాయొచ్చు. ఫైనల్గా డిఫాల్ట్ ఏంటంటే ఇన్వాలిడ్ గ్రేడ్ అని రాసేసి మీరు ఒకసారి ఈ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా మనకు ఈ స్విచ్ కేసెస్ అనేది ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అంటే ఒక వేరియబుల్ని మనం డిఫరెంట్ ఛాయిసెస్ ఉన్నప్పుడు, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆప్షన్స్కి ఒక్కొక్క కోడ్ ఎగ్జిక్యూట్ కావాల్సినటువంటి సందర్భంలో మనము ఈ స్విచ్ కేసెస్ని యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే దాన్ని మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ తోటి కూడా చేయొచ్చు. బట్ దాంతో పోల్చుకున్నప్పుడు ఈ స్విచ్ కేసెస్ కోడ్ చూడటానికి రీడబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకని జనరల్గా మనం స్విచ్ కేసెస్ వైపు వెళ్తాం. బట్ ఇట్ ఈస్ చెకింగ్ ఫర్ ది ఈక్వాలిటీ, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈక్వాలిటీ మాత్రమే అది చెక్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. దీనికి సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఈ గ్రేడ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.